నమస్తే రజనీ గణేష్ ఛానల్. మీకు ఈవేళ తీపావకాయ ఎలా పెడతామనేది చెప్తాను చూడండి. దానికి కావలసిన పదార్థాలు 5 కలెక్టర్కాయలు. ఇవి తీపావకాయ పచ్చావకాయకి అనమాట. 5 కాయలు నేను 2 కోసాను. ఈ 3 ఏం కావాలో చూద్దాం. ముక్కలు కోసి ఉంచాను, శుభ్రంగా కడిగి గుడ్డతో తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కోసి ఉంచాను. దానికి 1/2 కేజీ పైన, 1/2 కేజీకి కొంచెం తక్కువ అంటే పావు మరొక సగం బెల్లం ముక్కలు చేసుకొని అంటే తరుక్కొని ఉంచుకోవాలి. ఈలోపు మనకు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందాం. ఇది పావు సేరుతో 5 కాయలు కదా. 5 కాయలకి ఆవపిండి ఎంత వేద్దాం అనేది ఊరగాయ ఇలాగా పెట్టడం అనమాట. ఎండబెట్టకుండా పచ్చి ఊరగాయ. 1 కొలత చెప్పాలి కదా. 1 సగం. కారం ఎక్కువగా పట్టదు, కొంచెం వేసుకోవాలి. ఇవ్వండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ కారం ఎక్కువ పట్టదు. ఉప్పు 1 పావు సేరులో పావు వంతు. మనం ఇవన్నీ కొలసి పెట్టుకుంటున్నాం కదా, అందుకు పావు వంతు అని చెప్తున్నాను. చూడండి, దీనికి ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, బెల్లంలో ఉప్పు ఉంటుంది కనుక. ఇంకాస్త వేద్దాం చాలు. ఇంకా చూడండి, బెల్లం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. ఆవపిండి ఇందులో చూడండి, ఇవి ఎవరు చెప్పరు, లవంగాలు. ఎక్కువ మీద అయితే ఈ మూటికి తీసి వేస్తారు, ఈ కాళ్ళు ఒక్కటే వేస్తారు, కానీ మనం కొంచెమే కదా ఇవి వేసేస్తున్నాం. ఇంకా అల్లం ముక్క, ఇది తొక్క తీసి ముక్కలుగా కోసుకొని 1 పగలంతా ఆరబెట్టి ఉంచుకొని నైట్ కలుపుకోవాలి. 1 గంట సేపు ఎండలో పెడితే మంచిది, తడి ఆరిపోతుంది కదా. ఇది ఇంకా బూజు పట్టకుండా ఉంటుంది అనమాట. పసుపు. ప్రతి ఆవకాయ కూడా వేడి చేస్తారు, అందుకోసమని కాస్త మెంతులు చలవ చేయడం కోసం డైరెక్ట్ మెంతులు వేసుకోవచ్చండి. ఇది ఆవకాయ వారం రోజులు ఉండి ఊరేంత వరకు దీని రసం అనేది బాగా దిగుతుంది అనమాట. అందుకు మెంతులు పాలంగా వేసుకుంటాం, టేస్ట్ కూడా వస్తుంది. ఇది ఎలాగా కలిపి మనం జాడీలో ఊరబెట్టుకున్నా పర్లేదు, లేదంటే ప్లాస్టిక్ దానిలో 3 రోజులు ఊరబెట్టామనుకోండి, 1 వారం రోజులు అంటే రోజు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఉప్పు చాలలేదు అనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా సరిపోతుంది. నూనె మనం వేగంగా తినేస్తాం అనుకుంటే వేయక్కర్లేదు. లేదు మనకి 1 2 నెలలు 3 నెలలు పడుతుందంటే ఖచ్చితంగా ఇది నెల వరకు నిల్వ ఉంటుందండి. లేదు మనకి కాస్త టైం ఎక్కువ పడుతుంది అంటే 1 4-5 రోజులు కలిపిన తర్వాత ఒక్కసారి ఎండలో పెట్టండి. 1 2 గంటల సేపు ఎండలో పెట్టిన తర్వాత జాడీకి ఎత్తే ముందు కొంచెం నూనె 1/2 కేజీ కూడా వెయ్యక్కర్లేదు, దీనికి బాగా తగ్గించి వెయ్యండి. వేసిన తర్వాత జాడీకి ఎత్తుకొని ఎల్లుల్లి తొక్క తీసి కొంచెం అంటే 3 తీసుకొని ఇప్పుడు చెప్పు, ఇవి చెదగొట్టి ఇలాగా పాయిలు తీస్తాం కదండి గుడ్లు. ఈ వీటిని తొక్క తీసి రేపు కానీ ఎల్లుండి కానీ వేసుకోవచ్చు. వేసి కలిపి బాగా ఊరిన తర్వాత జాడీకి ఎత్తుకునే ముందు కొంచెం నూనె 100 గ్రాముల నూనె కలిపి పెట్టుకోండి. వేగంగా అయిపోద్ది. సంవత్సరం అంతా నిల్వ ఉండదండి ఇది.
ఒక 2 నెలల వరకు గ్యారంటీ అన్నమాట. ఇలా ఊరగాయ అంటారు దీన్ని. ఎండబెట్టి సంవత్సరం అంతా మనం వాడుకోవాలనుకుంటే ముక్కకు ముక్క ఓటకు ఓట ఎండబెడతాము. దాన్ని ఆవకాయ అంటారు. దీన్ని పచ్చి ఊరగాయ అంటారనమాట. ఇది ఒక 2 నెలల్లో మనకి ఆవకాయ, కొత్త ఆవకాయ తినడానికి బాగుంటుంది. ఆ ప్రాసెస్ నేను చెప్తున్నాను, తీపిదనమాట. ఇదిగోండి ఇలా ఎల్లుల్లి ఒలుచుకొని అన్నీ ఇందులో సగం గుడ్లు ఒలుచుకొని బాగా తొక్క తీయాలన్నమాట. ఇది 3వ రోజు. ఈ టైంలో ఇలా పలచగా అయింది కదా, ఈ టైంలో ఎండబెట్టిన ఎల్లుల్లి తొక్క తీసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని ఇవ్వండి, నేను వేగంగా మాకు అయిపోద్ది, ఇది నూనె వెయ్యాలని నేను అనుకోవడం లేదు. కావాలి అనుకుంటే చాలా కొంచెం అర్ధపావు కూడా అవసరం లేదు దీనికి. కొన్ని మీకు కావాలనుకుంటే అర్ధపావు వేసుకోండి. దీనికి మీకు నూనె కావాలి అనుకుంటే 100 గ్రామ్స్ వేసుకోండి. మ్యాక్సిమం వేగంగా వాడేస్తాం కనుక ఒక 1 నెల రోజులు లోపే అయిపోద్ది. ఇంత కనుక మీరు నూనె వేసుకోకపోయినా పర్వాలేదు. ఎల్లుల్లి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. మనం ఏ పచ్చడికైనా సరే వెల్లుల్లి వేసుకోవాలి. అది బాగా ఊరిన తర్వాత ఎల్లుల్లితో పాటు తినాలన్నమాట. వెల్లుల్లి వాడకం అనేది మెడిసిన్, మన ఒంటికి మంచిది. కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బ్లాక్స్ తగ్గిస్తుంది అనమాట. అందుకోసం మనం ఎక్కువగా వాడతాము. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం ఉప్పు చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఏదైనా మీకు సరిపోతుంది. కారం ఎక్కువైతే పట్టదు, ఉప్పు కొంచెం చూసుకోండి. అంతా బాగా కలిసింది కదా, మనం ఒక జాడీలోకి తీసేసుకోవడమే. తీసుకొని ఒక 5వ రోజు నుండి మనం వాడుకోవచ్చు. ఆవాల ఘాటు తగ్గుతుంది అనమాట, ఆవపిండి ఘాటు తగ్గుతుంది. అందుకోసం 5వ రోజు నుంచి వాడుకోవచ్చు. జాడీ ఎల్లుల్లి వేసి ఇలాగా ఒక జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.